2 రోజులుగా డబ్బింగ్ మరియు సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న దురంధర్ ది రివెంజ్ తెలుగు వర్షన్ కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్ సెన్సార్ క్లియరెన్స్ సమస్యతో రిలీజ్ వాయిదా వేశారు. సో బుక్ చేసుకున్న టికెట్స్ ను క్యాన్సిల్ చేసి డబుల్ రిటర్న్ చేశారు. దాంతో ఆగమేఘాల మీద వర్క్ ఫినిష్ చేసి తెలుగు మలయాళ వెర్షన్లు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందాయి. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు 2.5 గంటలు నిడివి ఉంటాయి. కానీ దురంధర్ 2 మాత్రం ఒక ఎపిక్ లెంగ్త్ తో రాబోతోంది. సెన్సార్ బోర్డ్ ఫైనల్ చేసిన వెర్షన్ ప్రకారం ఈ సినిమా తెలుగు మలయాళ వెర్షన్ల రన్ టైం 231 నిమిషాల 38 సెకండ్లు, అంటే దాదాపు 3 గంటల 51 నిమిషాలు. ఇంతటి సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ సినిమాలోని యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించింది. సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో పాటు డిజిటల్ కీస్ కూడా థియేటర్లకు కంటెంట్ డెలివరీ చేసే వర్క్స్ లో ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రానికి థియేటర్స్ కు కంటెంట్ వస్తుందని రేపటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో తెలుగు వెర్షన్ షోలు సజావుగా సాగనున్నాయి. నేడు కేవలం హిందీ వెర్షన్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్న దురంధర్ 2 రేపటి నుండి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా సందడి చేయబోతోంది. ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్ ఫైనల్ వెర్షన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.